హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ అరే ఇన్ పిఎల్సి ప్రోగ్రామింగ్. ఓకే, అసలు అరే అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, అది ఎలా యూజ్ చేయాలి, అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఈరోజు. అన్ అరే ఇన్ పిఎల్సి ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ అండర్ ఏ సింగిల్ వేరియబుల్ ఆర్ ట్యాగ్ నేమ్. ఓకే, అంటే ఏంటి, అదొక డేటా స్ట్రక్చర్, అది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ డేటా స్ట్రక్చర్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ మల్టిపుల్ వాల్యూస్ ఏ డేటా టైప్లో ఉండాలంటే అన్నీ సేమ్ డేటా టైప్లో ఉండాలి. ఓకే, అన్నీ సేమ్ డేటా టైప్లో ఉండాలి. అవన్నిటిని ఒక సింగిల్ వేరియబుల్ ఆర్ లేదా ఒక ట్యాగ్ నేమ్తోని సేవ్ చేసుకుంటుంది. ఓకే, డేటా టైప్ వచ్చేసి ఆల్ ఎలిమెంట్స్ individual values in an array must be of exact data type. ఓకే, ఉంటే అన్ని ఇంటీజర్స్ ఉండాలి, లేదా బూలియన్ ఉండాలి, లేదా యూజర్ డిఫైన్ డేటా టైప్స్ ఇంకేదైనా ఉండొచ్చు. ఓకే, ఏదన్నా ఒకటే డేటా టైప్ ఉండాలి అన్నిటికీ. ఒక అరే తీసుకొని ఒక 4, 5, 6 ఇండెక్సెస్ తీసుకున్నాం అనుకోండి, అందులో దానికి సంబంధించిన అన్నీ ఒకే డేటా టైప్లో ఉండాలి. ఓకే, డిఫరెంట్ డేటా టైప్స్ అనేది తీసుకోరాదు. ఇప్పుడు ఇండెక్సింగ్ చూద్దాం, అసలు అది ఇండెక్సింగ్ ఎలా చేయాలో చూద్దాం. యూ కెన్ యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద అరే యూజింగ్ అన్ ఇండెక్స్, ఏ న్యూమెరికల్ పొజిషన్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో మనం నెంబర్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ద ఇండెక్స్ టిపికల్లీ స్టార్ట్స్ ఫ్రమ్ 0 or 1. ఓకే, మనం అలారమ్స్ అరే అలారమ్స్ అంటే ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఐదర్ 0 or 1. ఒకవేళ 0 నుంచి స్టార్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు సెన్సార్ వాల్యూ 5 అని ఉంది, అది ఏమవుతుంది అంటే 6th ఎలిమెంట్ అయిపోతుంది. లేదు 1 నుంచి స్టార్ట్ చేసినాం అనుకోండి, 5 అనేది 5th ఎలిమెంట్ అవుతుంది. ఓకే, చూడండి, స్టార్ట్స్ ఫ్రమ్ 0 or 1 కదా, డిపెండింగ్ ఆన్ హౌ యూ డిఫైన్ ద అరే లిమిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ వాల్యూ 5 ఉంది, వుడ్ బి యాక్సెస్ ద 6th ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే నేమ్డ్ సెన్సార్ వాల్యూ ఇఫ్ ద అరే స్టార్ట్స్ ఎట్ ఇండెక్స్ 0. ఓకే, ఒకవేళ ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అయిందనుకో, సెన్సార్ వాల్యూ 5ని యాక్సెస్ చేస్తే 6th ఎలిమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది మనకు. ఓకే, అరే ఇండెక్స్ వచ్చేసి 1 ఉందనుకోండి, అరే వాల్యూ 5ని యాక్సెస్ చేస్తే 5th ఎలిమెంట్ యాక్సెస్ అవుతుంది మనకు. ఓకే, అదే ఇక్కడ 0, 1కి డిఫరెన్స్. 0 నుండి తీసుకుంటే 0 కౌంట్ అవుతుంది, 1 నుండి తీసుకుంటే 1 కౌంట్ అవుతుంది. ఓకే, డైమెన్షన్స్ వచ్చేసి అరే కెన్ బి 1 dimensional ఏ లిస్ట్ ఆర్ 2 dimensional ఏ టేబుల్ ఆర్ ఈవెన్ అప్ టు 6 dimensions ఇన్ సెమిన్స్ పిఎల్సి. ఓకే, సెమిన్స్లో అయితే 6 dimensions వరకు యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 10 ఎలిమెంట్ ఇంటీజర్ అరే అనుకోండి, స్టార్టింగ్ ఎట్ ఇండెక్స్ 0. ఓకే, ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అయితే మనకు 10 ఎలిమెంట్స్ అంటే ఏంటి, 0 to 9. ఇక్కడ 0 కూడా కౌంట్ చేయాలి. 1 to 9 వచ్చేసి 9 అవుతాయి, ప్లస్ 1 0ని కూడా కౌంట్ చేసేస్తే 10 అయిపోతాయి. ఓకే, ఇంటీజర్ మాత్రం మన ఇక్కడ డేటా టైప్ మాత్రం ఇంటీజర్ తీసుకున్నాడు, అన్నిటికీ ఇంటీజరే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 5 ఎలిమెంట్ బూలియన్ అంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఎట్ 1 అనుకోండి, ఇక్కడ ఏముంటుంది 1 to 5 ఉంటాయి. 0 నుంచి అంటే 1 to 9 ఉంటాయి. ఒకవేళ సపోజ్ ఇక్కడ 0 నుంచి తీసుకుంటే 1 to 4 ఉంటాయి. ఇక్కడ ఇండెక్స్ 1 అయితే 1 to 10 ఉంటాయి అట్లా. ఓకే, 1ని కౌంట్ చేస్తే 5 దాకా వస్తాయి, 1 కౌంట్ చేయలేదు 0 నుంచి కౌంట్ చేస్తే 4 దాకానే వస్తాయి. ఓకే, ఇన్పుట్ ఫ్లాగ్స్ అరే 1 to 5 ఇట్లా ఇండెక్స్ 1 నుంచి కౌంట్ చేసినాం కాబట్టి 1 to 5. ఇవన్నీ మళ్ళీ డేటా టైప్ వచ్చేసి బూల్ అన్నీ. ఓకే, ఇప్పుడు మనం అరే ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ
ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇండివిజువల్ ట్యాగ్స్ ఫర్ ఈచ్ సెన్సార్. ఓకే, ప్రతి సెన్సార్కి ఒక్కొక్క ట్యాగ్ యూజ్ చేసే బదులు ఒకటే ట్యాగ్ని మల్టిపుల్ సెన్సార్స్కి యూజ్ చేసేటప్పుడు అరే అనేది క్రియేట్ చేసినాం అనుకోండి, మనకు డేటా అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు టెంపరేచర్ 1 హై అలారం, టెంపరేచర్ 2 హై అలారం ఉంది, ఎక్సెట్రా. ఫర్ సపోజ్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి, ఇవి రెండింటికి రెండు ట్యాగ్స్ చేసే బొక్క అనుకుంటే ఒక ట్యాగ్లనే రెండింటిని డిఫైన్ చేయొచ్చు ఒక అరే క్రియేట్ చేసి. ఆల్ రిలేటెడ్ స్టేటసెస్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ అన్ అరే. ఓకే, అరే నేమ్ వచ్చేసి టెంపరేచర్ అలారమ్స్ అనుకోండి, డేటా టైప్ వచ్చేసి బూల్, అంటే ట్రూ ఉంటేనేమో అలారం వచ్చినట్టు, ఫాల్స్ ఉంటేనేమో నార్మల్ ఉన్నట్టు. ఓకే, ఫాల్స్ ఫర్ నార్మల్. సైజ్ వచ్చేసి 1 to 10 సెన్సార్స్ అనుకోండి. ఓకే, ఇండెక్స్ వచ్చేసి 1 నుంచి స్టార్ట్ చేసినాం, అంటే 10 సెన్సార్స్ ఉన్నాయి. 1 to 10 అంటే 10 సెన్సార్స్ ఉన్నాయి. ఇగో 10 టెంపరేచర్ సెన్సార్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 టెంపరేచర్ సెన్సార్స్లో ఫస్ట్ టెంపరేచర్ అలారం 1. ఓకే, టెంపరేచర్ అలారం 1 అనుకోండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో అలారం 1 వచ్చింది, అంటే హై టెంపరేచర్ అలారం ఫర్ సెన్సార్ 1. ఒక 10 సెన్సార్లు ఉన్నాయి ఒకటే దగ్గర. ఓకే, దానికి ఫస్ట్ సెన్సార్ హై అలారం వస్తే 1 యాక్టివేట్ అయ్యి అరే ఎలిమెంట్ 1 తీసుకోవాలి అప్పుడు. ఓకే, నెక్స్ట్ సెన్సార్ 2కి వచ్చేసి అరే ఎలిమెంట్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ 3కి 3, 4కి 4, అట్లా అప్ టు 10కి 10. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చిన నెంబర్ని యాక్సెస్ చేసుకుంటుంది మన పిఎల్సి అనేది. ఇప్పుడు ఇక్కడ ఒక 9 ఇచ్చినాం అనుకో, 9th యాక్సెస్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 1 ఉంది కదా, 1 నుంచి కదా. ఒకవేళ ఇక్కడ 0 నుంచి అనుకోండి, 0 నుంచి అయితే ఇక్కడ 10th అంటే ఎర్రర్ వస్తుంది, 9 అంటే 10th యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే, 9 అంటే 10th యాక్సెస్ చేసుకుంటుంది. ఎందుకు అనంటే మనం ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి. 1 నుంచి స్టార్ట్ చేస్తే 10 అంటే 10 యాక్సెస్ చేసుకుంటుంది, 1 అంటే 1, 2 అంటే 2, అట్లా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి యాక్సెస్ చేసుకుంటుంది టెంపరేచర్ సెన్సార్ అనేది. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ వచ్చేసి యూజింగ్ అరే ఆఫర్స్ సెవరల్ బెనిఫిట్స్ ఇన్ పిఎల్సి ప్రోగ్రామింగ్. కోడ్ ఎఫిషియన్సీ. ఓకే, కోడ్ అనేది తగ్గిపోతుంది, మనకు అంత కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. సింప్లిఫైస్ అండ్ షార్టెన్స్ ద కోడ్ బై రీప్లేసింగ్ రెపిటేటివ్ లాజిక్ విత్ లూప్స్ అండ్ అరే ఇండెక్సింగ్. ఓకే, మనం మస్తు ట్యాగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాన్ని సింప్లిఫై చేస్తే ట్యాగ్స్ అనేది తక్కువ పడుతుంది, కోడ్ అనేది తక్కువ రాస్తాం, కోడ్ కూడా చిన్న అయిపోతుంది. ఓకే, స్కేలబిలిటీ. ఇట్ ఈస్ ఈజియర్ టు ఎక్స్పాండ్ ద సిస్టమ్. ఎగ్జాంపుల్, యాడ్ మోర్ సెన్సార్ బై సింప్లీ ఇంక్రీజింగ్ ద అరే సైజ్ రాదర్ దెన్ ద క్రియేటింగ్ మెనీ న్యూ ఇండివిజువల్ ట్యాగ్స్ అండ్ లాజిక్ బ్లాక్స్. ఓకే, మనం ఇంకొక 10 సెన్సార్లు యాడ్ చేయాలనుకుంటే ఇంకో 10 బ్లాకులు, 10 ఇండివిజువల్ ట్యాగ్స్ క్రియేట్ చేసే బదులు 10 అరేలు యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, అరే సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే ఒక 10 ఇంక్రీజ్ చేసుకుంటే అయిపోతుంది. మనకు బ్లాక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది, మన మెమొరీ కన్జంప్షన్ అనేది తక్కువ అవుతుంది. ఇట్లా అడ్వాంటేజ్. ఆర్గనైజేషన్లో వచ్చేసి కీప్స్ రిలేటెడ్ డేటా గ్రూప్డ్ టుగెదర్ అండర్ వన్ నేమ్, ఇంప్రూవింగ్ ప్రోగ్రామ్ రీడబిలిటీ అండ్ మెయింటెనెన్స్. ఓకే, మనకు ఆర్గనైజేషన్లో ఎట్లా అంటే ఇప్పుడు ఆ సెన్సార్ దొరకవటానంటే మస్తు టైం పడుతుంది మనకు లాజిక్లో. అదే ఒకటే నేమ్తో ఉన్నాయనుకో అన్నీ ఒకటేసారి దొరికేస్తాయి సెన్సార్స్ అనేవి, అన్నీ ఒకటేసారి. ఆ ట్యాగ్ నేమ్ ఒకటి ఎంటర్ చేసేస్తే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అప్పుడు మనం రీడబిలిటీ అంటే చదవడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది అరే యొక్క ఇంపార్టెన్స్. అరే ఎందుకు యూజ్ చేస్తామంటే ఎందుకు ఎక్కువ ట్యాగ్స్ వాడకుండా మల్టిపుల్ వాల్యూస్ని ఒకటే ట్యాగ్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, ఓకే ఇప్పుడు యాడ్ న్యూ బ్లాక్స్లోకి వెళ్ళి ఇట్లా ఒక డేటా బ్లాక్ తీసుకొని
ఆ డాటా బ్లాక్లో మనం ఒక అరే నేమ్ ఇచ్చేసి అరేస్ని తీసుకోవాలి. ఓకే, అరేస్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామనంటే ఇట్లా కంపారేటర్ తీసుకొని గ్రేటర్ దెన్ వచ్చినప్పుడు ఒక అలారం ఎనేబుల్ అయ్యేలా, లెస్ దెన్ వచ్చినప్పుడు ఇంకొక అలారం ఎనేబుల్ అయ్యేలా అట్లా తీసుకోవచ్చు మనం. ఓకే, ఇది అరే యొక్క ఇంపార్టెన్స్. ఇవి మనం మెయిన్ ఏంటిదనంటే ఇండెక్స్ వాల్యూ ఎంతకు తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇండెక్స్ వాల్యూ 0 తీసుకుంటే ఒక లెక్క, 1 తీసుకుంటే ఒక లెక్క. మర్చిపోయి ఒకవేళ అరే ఇండెక్స్ 0 తీసుకొని 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 0 to 10 తీసుకుంటానంటే అవి 11 ఎలిమెంట్స్ అయిపోతాయి అప్పుడు. ఓకే, అట్లా కాకుండా అరే ఎలిమెంట్ 1 నుంచి స్టార్ట్ చేసి ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేసి 1 to 5 తీసుకుంటే అవి 5 అవుతాయి, 6 కావు. అట్లా అందుకే మనం ఇండెక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా మంచిగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు. ఓకే, ఇట్లా టెంపరేచరు హై అలారం 2, హై అలారం 3 అట్లా మల్టిపుల్ అలారమ్స్ ఉంటే అరే తీసుకొని మల్టిపుల్ అలారమ్స్ అదే ట్యాగ్ నెంబర్కి అదే సెన్సార్కి ఇచ్చేసి మనం ఎక్కడెక్కడ ఏ అలారం వాడతామో అక్కడక్కడ ఆ అలారం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి అడ్వాంటేజెస్. ఈ అరే అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఒక అరే ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.